అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఇక పవిత్రమైన తిరుమల క్షేత్రంలో దర్శనాలపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. డీకే చెప్పినట్లు రాజకీయ నాయకులకు హారతి సౌకర్యం కల్పించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు మంత్రులకు శ్రీవారి హారతి ఇచ్చే అవకాశం లేదని, మైసూరు మహారాజు కుటుంబానికి గౌరవార్థం మాత్రమే హారతి సేవ కొనసాగుతుందన్నారు. డీకే శివకుమార్ తమ పార్టీ నేతలను మెప్పించడానికి తిరుమలను రాజకీయాలకు వాడుకోవద్దన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమలలో నిత్య హారతుల్లో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఇంకా అధికారుల్ని నేను దాంట్లో దర్శనం కలిగించే భాగ్యం కల్పిస్తామని చెప్పి, అయ్యా ఇది మైసూర్ మహారాజుకి ఇచ్చినటువంటి గౌరవార్థం, రాజకీయ నాయకుల కోసం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాజకీయ క్షేత్రంగా చేయొద్దండి డీకే శివకుమార్ గారు. ఇది ఇక్కడి సాంప్రదాయాలు, ఆ రోజు మైసూర్ మహారాజుకి గౌరవార్థం ఇచ్చినటువంటి సాంప్రదాయాలు. ఇదేదో రాజకీయ నాయకుల్ని మెప్పించడానికి వాళ్ళని మీరు ఇలా వెనకేసుకురావడం ఇది మంచిది కాదు. ఖచ్చితంగా రేపు జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద నేను చర్చిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి సాంప్రదాయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, డీకే శివకుమార్ క్షేత్రం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు డీకే శివకుమార్ చెప్పినట్టు వినే ప్రసక్తి లేదు ఇక్కడ మాకు. ఆయన ఇష్టానుసారంగా కొన్ని పరిస్థితులు అధ్యయనం చేసి మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఆయన పాటికి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే ఇది మంచిది కాదు. వెంటనే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి, చెప్పినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ సాంప్రదాయం ఈరోజు కర్ణాటక అడిగారు, తమిళనాడు అడుగుతారు, మిగతా రాష్ట్రాలు కూడా అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ సాంప్రదాయాల్ని మేము డీవియేట్ చేసే ప్రసక్తే లేదు. ఇక్కడ సాంప్రదాయాల్ని మేము దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోతామే తప్ప ఈ వ్యక్తిగత అజెండా తీసుకొని వచ్చి, ఇక్కడ రాజకీయ అజెండా తీసుకొని వచ్చి ఈ ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. మీ పార్టీ వాళ్ళని మెప్పించడానికి, మీ పార్టీలో పనిచేసే నాయకుల్ని మెప్పించడానికి మీరు కావంటే మీ ఊర్లో ఏదైనా గుడి కట్టుకొని దానికి తిప్పించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇటువంటి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.